ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నా పేరు పవన్ కుమార్. ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని కొమాకి వారి డిస్ట్రిబ్యూటర్ హెడ్ ఆఫీస్కి రావడం అయితే జరిగింది. ఈరోజు మనం కొమాకి వారి ఎగ్జిటీ కేఎం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కమ్ ఇన్ సైడ్. ఇదే కొమాకి ఎగ్జిటీ కేఎం మోడల్ అన్నమాట. ఇక మనం దీని మోడల్ లుక్ గురించి చూసుకున్నట్లయితే దీనికి హ్యాండిల్కే మనకి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని లుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక వీ షేప్డ్ ప్రీమియం లుక్తో లభిస్తుంది. ఇది దీని హెడ్ లైట్స్ వచ్చేసి మనకు ఎల్ఈడి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మడ్ గార్డ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్. దీని బాడీ కూడా మనకు మొత్తం ప్లాస్టిక్ ఫైబర్ యూజ్ చేయడం జరిగింది. ఒక ప్రీమియం లుక్ కోసం వీళ్ళు బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్తో దీన్ని పెయింట్ చేయడం జరిగింది. ఇక టైర్ గురించి చూసుకున్నట్టయితే మనకు టైర్ వచ్చేసి 10 ఇంచ్ టైర్ యూజ్ చేయడం జరిగింది. ఇవి అలాయ్ వీల్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బ్రేక్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ యూజ్ చేయడం జరిగింది. ఈ టైర్ వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో ఈ మోడల్లో వీరు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ని యూజ్ చేయడం జరిగింది. మనకు ఫుట్ స్పేస్ చూసుకుంటే కూడా ఇక్కడ చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం కంఫర్టబుల్గా కూర్చొని రైడ్ చేయడానికి వీలుగా ఉండేటట్టు వీళ్ళు డిజైన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పాకెట్స్ టైపు స్పేసెస్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మన ఫోన్స్ కానీ వాలెట్స్ కానీ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి పిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఫోన్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బాటిల్స్ అలాంటివి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీని మోడ్స్ అండ్ బటన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టే హై బీమ్ అండ్ లో బీమ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండికేటర్స్ బటన్స్. ఇవి హారన్ కూడా మీరు విన్నట్లయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బటన్ వచ్చేసి మనకు హై బీమ్ అండ్ లో బీమ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇక మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో 1, 2, 3 మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మోడ్లో మనకు వెహికల్ వచ్చేసి 20 km/h స్పీడ్తో వెళ్తుంది. సెకండ్ మోడ్లో మనకు 30 km/h స్పీడ్లో వెళ్తుంది. అండ్ థర్డ్ మోడ్ ఫైనల్ మోడ్లో మనకి 40 km/h స్పీడ్ని ఇది అటైన్ చేయగలుగుతుంది. ఈ వెహికల్లో మనకు ఎల్ఈడి డిస్ప్లేని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎల్ఈడి డిస్ప్లేలో మనకి బ్యాటరీ హెల్త్, అట్ ద సేమ్ టైం మనం ఏ మోడ్లో ఉన్నాం, లైక్ పార్కింగ్ మోడ్లో ఉన్నామా లేదు అంటే నార్మల్ మోడ్ ఫార్వర్డ్ మోడ్లో ఉన్నామో తెలుసుకోవడానికి ఇక్కడ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం పార్కింగ్ మోడ్లో ఫస్ట్ వెహికల్ వచ్చేసి మనకు పార్కింగ్ మోడ్లో ఉంటుంది. ఆ పార్కింగ్ మోడ్లో ఉన్న వెహికల్ని మనం ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మూవ్ కావడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ మోడ్లో ఉన్నాము. ఫస్ట్ మోడ్లో ఆల్రెడీ చెప్పినట్టు 20 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ హెల్త్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసామనేది ఈ ఇండికేషన్ ద్వారా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక హుక్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా బ్యాగ్స్ కానీ ఏదైనా కవర్స్ కానీ మనం క్యారీ చేసేటప్పుడు ఇక్కడ మనం తగిలించుకోవచ్చు అన్నమాట. దీని వెయిట్ ఇది వచ్చేసి మనకు 20 kgs వరకు ఇది మోయగలుగుతుంది. ఇదే ఈ వెహికల్ యొక్క కీ అన్నమాట. దీంట్లో మనకు లాక్ అండ్ అన్లాక్ ఫీచర్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఈ వెహికల్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాటరీ అండ్ బూట్ స్పేస్ గురించి చూద్దాం. సో ఇదే అన్నమాట బూట్ స్పేసు. ఈ బూట్ స్పేస్లో మనకు ఒక చిన్న ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే దీంట్లో లైట్ అనేది మనకు ఆన్ అవుతుంది. నైట్ టైమ్స్లో మనము ఏదైనా వెహికల్ ఏదైనా దీంట్లో ప్లేస్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ లైట్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది చూసుకున్నట్టే ఇది ఎంసీబీ అన్నమాట. మనకు బ్యాటరీ ఆర్ మన వెహికల్ స్టార్ట్ కావాలంటే ముందు ఇది ఆన్లో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎంసీబీ ఆఫ్లో ఉంది. సో మనకు వెహికల్ అనేది ఆన్ కాదన్నమాట. ఈ ఎంసీబీ ఆన్ చేస్తే మాత్రమే మనకు వెహికల్ ఆన్ అవుతుంది. చూసారా? సో ఇలా అన్నమాట. ఇక దీంట్లో మనం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హెల్మెట్, నార్మల్ హెల్మెట్ అయితే దీంట్లో పడుతుంది. ఇక ఈ కంపార్ట్మెంట్ కింద చూసుకున్నట్లయితే మనకు దీని కింద బ్యాటరీ అనేది ఉంది. ఇది నాన్ రిమూవబుల్ కాదు. ఇక దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనకు రైల్ గ్రాబ్
ఈ రైల్ గ్రాబ్ వచ్చేసి మనకు నార్మల్ మెటల్తో చేయడం జరిగింది. ఇక్కడ ఫుట్ రెస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. మనం క్లోజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇలా అనేస్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక ప్రీమియం లుక్ కోసం వీళ్ళ బ్రాండ్ అయితే వీళ్ళ కంపెనీ నేమ్ అండ్ దీని యొక్క మోడల్ నేమ్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పిలియన్ రైడర్ కూర్చొని కంఫర్టబుల్గా పట్టుకోవడానికి మనకు గ్రాబ్ రైల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రాబ్ రైల్ కింద మనకు టెయిల్ ల్యాంప్స్ అయితే ఉన్నది, అది కూడా ఎల్ఈడియే. దాని కింద మనకు ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి దీనికైతే నార్మల్గా ఏమీ ఉండదు, బట్ వీళ్ళైతే ఎక్స్ట్రా మడ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని టైర్ కూడా వచ్చేది, దీని రేర్ టైర్ కూడా మనకు 10 ఇంచ్ టైరే, అది ట్యూబ్లెస్ టైర్ అలాయ్ వీలే. మనకు ముందు డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు కదా, వెనక మాత్రం డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు రేర్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక సేఫ్టీ గార్డ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు సెంటర్ స్టాండ్ అండ్ సైడ్ స్టాండ్ రెండు ఉన్నాయి. ఇది ఈ వెహికల్ యొక్క అవుట్లుక్. ఈ వెహికల్లో మనకు అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా ఇది అడ్వాన్స్డ్ టైటానియం టెక్నాలజీ అని వాళ్ళు చెప్తున్నారు, బట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. దీంట్లో మనకు ఈ షోరూమ్ వాళ్ళు 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసేమో లిథియం అయాన్ బ్యాటరీ, నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీ, అది 60 వోల్ట్ 32 ఆంపర్ కెపాసిటీ దాన్ని. ఆ బ్యాటరీని యూజ్ చేయడం వల్ల మనకు 80 కిలోమీటర్స్ వరకు రేంజ్ రావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు 140 to 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అయితే నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తే మనకు 80,000 ప్రైజ్ ఉంటుంది ఈ వెహికల్కి. లేదు అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీ కావాలి అనుకుంటే దానికి 98,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ వెహికల్కి మొత్తం ఆ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 45 km/h. ఇప్పుడు ఈ వెహికల్ మనకు 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అవి వచ్చేసి వైట్, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేయడానికి మనకు 4 to 5 hours టైం పడుతుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేయడానికి మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేసి 2 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఈ వెహికల్కి మనకు 1 kilowatt మోటార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని వారంటీ విషయానికి వస్తే 2 years గ్యారంటీని మరియు 1 year వారంటీని ఈ కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది, కానీ సబ్సిడీ అయితే ఎలాంటి సబ్సిడీ లేదు. దీంట్లో మనకు బ్యాటరీ రేంజ్ని అంటే లైక్ అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ విత్ టైటానియం టెక్నాలజీ 60 volts 32 ఆంపర్ బ్యాటరీని యూజ్ చేస్తే ఇంకో ప్రైస్ అనేది ఉంది. దాని ప్రైస్ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ టైటానియం టెక్నాలజీని యూజ్ చేస్తే మనకు 98,000 రూపీస్ పడుతుంది. మనకు నార్మల్ 60 volts 32 ఆంపర్ బ్యాటరీని యూజ్ చేసినట్టయితే 80,000 రూపీస్కే ఈ వెహికల్ మనకు లభిస్తుంది. ఈఎంఐ అవైలబుల్గా ఉంది, సబ్సిడీ అయితే ఎలాంటి సబ్సిడీ దీనికి లేదు. ఇది ఈ వెహికల్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ. మీరు కనుక అనంతపూర్ లేదంటే గుత్తి ఏరియాలో చుట్టుపక్కల ఉంటే ఈ సెంటర్కి వచ్చి ఒకసారి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే బుక్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.